హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైమ్ మన వీడియో చూస్తున్నారని ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు చూసి మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా మ్యారేజ్ డే అనమాట. మా థర్డ్ యానివర్సరీ. మా థర్డ్ యానివర్సరీకి నేనేమనుకున్నానంటే శారీ అవి తీసిస్తారు నార్మల్‌గా ఒకటి. అలా కాకుండా నాకు వెండి కుందన్ కావాలి లక్ష్మీదేవిది. నేను అది తెచ్చుకోవాలనుకుంటున్నాను అని ముందు రోజు వెళ్ళి నేను వెళ్ళి అది కొనుక్కొచ్చుకున్నాము. అదే అనమాట ఆ షాపింగ్ అనేది. అండ్ ఈరోజు నార్మల్ 12కి ఏంటంటే నాకు సర్ప్రైజ్ అని నేను ఎప్పుడో స్టార్టింగ్‌లో ఎప్పుడో టెడ్డీ బేర్ కావాలి అని అడుగున్నాననమాట. అది ఈరోజు నాకు టెడ్డీ బేర్ అయితే గిఫ్ట్‌గా ఇచ్చాడు. బట్ ఏందంటే తన సర్ప్రైజ్ ఏందంటే ఫ్లాప్ అయిపోయిందనమాట. తను తెచ్చి పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో ఇచ్చినాడు. తెచ్చి లోపల పెడదాము అనుకునేటప్పటికి నేను చూసేసాను. బట్ ఏదో సర్ప్రైజ్ అంటే ఏదో గిఫ్ట్ అని తెలుసు గానీ టెడ్డీ బేర్ అని అయితే నాకు తెలీదనమాట. ఏంటి చూపిచ్చు అని ఆ టైంలో మా నైట్ 10 అప్పుడు అడిగితే చూపియలేదు. 12కి ఇచ్చాడు. 12కి ఇస్తే అప్పుడు నాకు అర్థమైపోయింది టెడ్డీ బేర్ అంటే ఏ కలరు ఏంటి చెప్పు అంటా ఉన్నాడనమాట. ఇంకా అంతా ఓపెన్ చేసి చూసి బాగుంది అనుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. అదే ఆ రోజు మార్నింగ్ మ్యారేజ్ డే మార్నింగ్ అనమాట. నార్మల్ ఇంక నేను దేవుడి దగ్గర పెడదామని ఇది తీశాను దీపం అవి బీరువాలో నుంచి తీసి ఒకసారి మీకు చూపిద్దాము క్లియర్‌గా అని చూపిస్తున్నాననమాట. నాకిది మొత్తం కలిపి ప్లేటు అండ్ దీపపు కుందన కలిపి నాకు 4300 పడింది. 4300 పడింది. ప్లేట్ వచ్చి అరౌండ్ 16 సంథింగ్ పడింది. ఆ కుందన్ వచ్చేటప్పటికి 2324 అట్లా పడిందనమాట. టోటల్‌గా నాకు 4300 అయితే పడింది. అయితే క్వాలిటీ మటుకు ఏందంటే ఎలా అంటే కాస్ట్‌ని బట్టి సైజెస్ అనేది పెరుగుతూ ఉంది. క్వాలిటీ అంతా చాలా బాగున్నాయి. ఎలా అయినా కానీ సిల్వర్ అనేది కొంచెం కాస్ట్ ఆ రోజుకి తగ్గుడింది. నార్మల్ అయితే కొంచెం హెవీ ఉండింది. ఎర్లీ మార్నింగ్ అయితే నేను దీపం పెట్టేసుకున్నాననమాట. దేవుడికైతే అయిపోయింది. నార్మల్ ఏం లేదు. నేను ఊరికే అక్కడ పెట్టుకొని టెంకాయ కొట్టుకున్నాను అంతేను. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి వెళ్దాము అని అయితే ఫిక్స్ అయ్యాము. నార్మల్‌గా మేము ఎక్కడికెళ్ళం పెద్దగా. నెల్లూరు అట్లా ఉండే పనైతే కొంచెం సినిమానో ఏదో వెళ్తాము. ఇక్కడేంటంటే ఆత్మకూరులో ఇప్పుడు సినిమా ఈరోజు రిలీజ్ అయింది అంటే ఒక 2, 3 డేస్ మంచిగా ఆడుతదనమాట. తర్వాత వెళ్తే ఏంటంటే ఎవ్వరు ఉండరు. అందుకని ఏంటంటే మేము పెద్దగా ఎక్కడికి ప్రిఫర్ చేయము. మాకేమైనా స్పెషల్ డే ఉంది అంటే స్పెషల్ ఈవెంట్ ఉంది అంటే మటుకు మేమేం లేదు లంచ్‌కి వెళ్ళొస్తాం అంతవరకేను. లంచ్‌కి వెళ్తాము అండ్ మార్నింగ్ టెంపుల్‌కి వెళ్తాం అనమాట. మేము లంచ్‌కి వెళ్ళేటప్పుడు ఏంటంటే వెళ్ళే దారిలో చాలా సార్లు చెప్పున్నాను కదా మీకు నేను డ్రాగన్ ఫ్రూట్సు తోట ఉందక్కడ. బావుంటది. నార్మల్‌గా ఎప్పుడు ఉంటది. ఒక్కోసారి కనిపియట్లేదు, చూపియలేదని చెప్పాను కదా! ఉంటే ఈసారి చూపిస్తా అని చెప్పాను కదా! అలాగా ఈరోజు ఉన్నిందనమాట అవి. ఆంటీ సరే మేము వెళ్ళేటప్పుడే తీసుకున్నాం అనమాట. వచ్చేటప్పటికి ఉండవనమాట. మనం వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకుందామంటే ఉండవు. అందుకనేంటంటే మేము వెళ్ళేటప్పుడే తీసుకుని బ్యాగ్‌లో బండి పౌచ్‌లో పెట్టుకున్నాం అనమాట. పౌచ్‌లోంచి వెళ్ళిపోయాం లోపలికి. మేము ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆత్మకూరు కొంచెం ఆత్మకూరు దగ్గరలో ఇది రాయల్ రెస్టారెంట్ అని డాబా స్టైలు అలా అని ఫుల్ డాబా గాదు. అలానే రెస్టారెంట్ స్టైల్ గూడా గాదు. లోపల చూస్తే మండీకిచ్చినారు. ఇంకొంచెం బయటకొస్తే ఏందంటే ఫస్ట్ ఈ ఎంట్రన్స్ చూడండి. ఈ ఎంట్రన్స్ ఎట్లా ఉందంటే ఏదైనా బర్త్‌డే పార్టీస్ అట్లా ఏమైనా చేసుకోవచ్చు సింపుల్‌గా అండ్ హట్స్ ఉంటాయన్నమాట. ఇలా లోపలికి ఎంట్రీ అయితే ఏందంటే చిన్నది సింపుల్‌గా ఎట్లా అంటే ఫ్యామిలీ సైడ్ ఉంటది గదా! అలాగా కూర్చునేదానికి ఉంటదనమాట నార్మల్‌ది. అండ్ ఇంకొకటి లోపలికెళ్తే ఏందంటే 3 అపార్ట్మెంట్స్ లాగా ఉంటదనమాట. ఇంకొకటి ఏందంటే ఇది మండీ లాగనమాట. అసలకి బావుంది. ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కరికి ఇప్పుడు ఈవినింగ్స్ వచ్చాము బయట కూర్చోడానికి ఇష్టపడతాము. ఆఫ్టర్‌నూన్ అంటే మండీ తినేవాళ్ళనుకుంటే మండీ కొంచెం ప్రైవసీగా ఉంటది అనుకుంటే మండీ సైడ్ వెళ్ళొచ్చనమాట. లేదు అంటే బయట కూర్చోవచ్చు. బయటేం పెద్ద జనాలు లేరు. ఎండ గదా! మంచి ఎండనమాట ఆ రోజు. అందుకనేందంటే అందరూ ఆల్మోస్ట్ లోపలే ఉన్నారు మండీలో. అయితే మండీస్ అన్నీ ఫుల్ ఉన్నాయి. అదొక్కటే కొంచెం గ్యాప్ ఉండింది సింగిల్‌ది. మేము అందుకని ఇంక అక్కడ కూర్చున్నాము. మేమైతే నార్మల్ ఫస్ట్ స్టార్టర్స్ అయితే చెప్పాడు. ఎప్పుడు ఏదైనా వింగ్స్ అని అలా ఇలా చెప్తాము. ఈసారి అలా కాకుండా మేము ఇవి చెప్పామన్నమాట. ఇక్కడ రావడం మేమైతే ఫస్ట్ టైము. ఆల్రెడీ ఒకసారి వచ్చి అంటే లోపలికి ఎంట్రీ అవ్వలేదు కానీ బయట నుంచి చూసి అప్పుడే స్టార్టింగ్ అనమాట. చూసి వెళ్ళిపోయాము ఎలా ఉంటది ఏంటి అని. తర్వాత ఏందంటే కోటి ఏందంటే వాళ్ళ సార్ వాళ్ళతో వెళ్తే బావుందమ్మా ఒకసారి ట్రై చేద్దురా నువ్వు గూడా అని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈరోజు మేము ఇక్కడ లంచ్ అయితే ఇక్కడ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఇవి స్టార్టర్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చి మేము
రోటీ చెప్పుకుందాం అనుకున్నాము. రోటీ ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటున్నాం కదా అని ఈసారి ఇక్కడ బిర్యానీ ట్రై చేసామనమాట. స్టార్టర్ వరకు అయితే బావుంది. బట్ ఏందంటే బిర్యానీ ఓకే. యావరేజ్‌గా ఉంది. మరీ తీసేయలేదు అలా అని సూపర్ అని నేను చెప్పలేను. కానీ బావుంది. బట్ ఏంటంటే ప్లేస్ వరకు అయితే చాలా బావుంది. వెళ్ళొచ్చు. అంటే ప్రైవసీగా అంటే ఫ్రెండ్స్‌తో వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్ళినా మనకంటూ సెపరేట్‌గా ఒకటి అనేది చాలా బావుండిందక్కడ మరి. ఎంత అంటే మనం ఎంత గోల చేసుకున్నా అక్కడ అడిగేవాళ్ళు లేరు. అట్లా ఉందనమాట. అలా అయితే మేము లంచ్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. లంచ్ తర్వాత ఏందంటే బిల్ వేసేటప్పుడు ఏంటంటే రివ్యూ రాయమన్నారు ఒకటి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు కూపన్స్ ఉండేలాగా ఇప్పుడు ట్రెండ్స్‌కెళ్తే ఎలాగా ఈ మంత్ ఎళ్తే నెక్స్ట్ మంత్‌కి కూపన్స్ ఇస్తారు కదా! అలాగా ఇక్కడ 10%, 15% అలా కూపన్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఇదండి. మేము వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళామని చెప్పాను కదా! ఈవినింగ్ అనమాట ఇది. ఈవినింగ్ కూడా ఏంటంటే కట్ చేసాం గానీ, ఒక్కటి మటుకు లోపల బాలేదు. ఏదో ఏదో సంథింగ్ కుళ్ళిపోవడం కాదు. అలా ఏదో ఎండిపోయినట్టు ఉండింది. అదొక్కటే బాలేదు. మొత్తం 6, 7 వస్తే అన్నీ బావున్నాయి. ఒక్కటి మాత్రమే బాలేదు. అన్ని టేస్ట్ కూడా చాలా బావున్నాయి. చిన్న చిన్నవయినా గానీ భలే ఉంటాయి టేస్ట్ వాళ్ళ దగ్గర మటుకు. ఓకే అండి మరి. నా వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. థాంక్ యూ అండి.